టాక్సిక్ మూవీ ఈరోజైతే రిలీజ్ అయ్యింది. చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. చాలామంది అయితే మూవీ బాగాలేదని చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది ఏమో ఇది కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు ఇరుముడి కోసం అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. వెంకీ రివ్యూస్ ఈయనైతే ఏ ఫెయిరీ టేల్ ద టర్న్స్ ఇంటూ ఏ కంప్లీట్ నైట్ మేర్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పేసి 1.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇచ్చాడు రేటింగ్. నెక్స్ట్ థైవ్యూ వాళ్ళేమో ఏ కొలోసల్ మెస్ అంటున్నారు. నయన్తారో లెస్బో ఏంటో, యష్ గాడు గే ఏంటో, ఏంట్రా మాట్లాడుతున్నారు ఇల్లు, ఇది రియల్ అసలు. నెక్స్ట్ బింజ్డ్ అంట, టాక్సిక్ రివ్యూ 3 hours ఆఫ్ టాక్సిక్ టార్చర్ అంట, బింజ్ రేటింగ్ 1.5 అవుట్ ఆఫ్ 5 ఇచ్చారు. నెక్స్ట్ ఈయన జితేష్ అంట, ఇఫ్ టాక్సిక్ హ్యాడ్ క్లాష్ విత్ దురంధర్ ఇన్ మార్చ్ దురంధర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ టోటల్ డిజాస్టర్ అంట. టాక్సిక్ దురంధర్ ఒకేసారి రిలీజ్ అయింటే దురంధర్ ఫుల్ డిజాస్టర్ అయ్యేదంట. ఈవెన్ ఏ డాగ్ వుడెంట్ వాచ్ ఇట్, టాక్సిక్ ఈజ్ దట్ గుడ్ అంట. వాయ్ బాబా. యష్ అండ్ కయారాస్ కెమిస్ట్రీ ఈస్ ఆన్ అనదర్ లెవెల్, ఇట్ విల్ ఈజీలీ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ దట్ ప్రోపగాండా మూవీ దురంధర్. ఇంకా దాని మీద పడి ఏడుస్తూ ఉన్నారా అంత రియాలిటీ చూపిస్తే దురంధర్లో ప్రోపగాండా అని. నెక్స్ట్ టాలీ మస్తీ వాళ్ళేమో డిజాస్టర్ బొమ్మ కాన్ సేవ్ అంటున్నారు. నెక్స్ట్ మూవీస్ ఫార్ యూ అఫీషియల్, టాక్సిక్ ఈస్ ఎ మ్యాసివ్ లెట్ డౌన్ అంట. క్రిస్టఫర్ కనకరాజ్, టాక్సిక్ ఈజ్ ఈక్వల్ టు టార్చర్ అంటున్నాడు. ఏ బోరింగ్ సోల్లెస్ వైలెంట్ యాక్షన్ డ్రామా. నెక్స్ట్ M9 న్యూస్ వాళ్ళు టాక్సిక్ రివ్యూ ఏ టాక్సిక్ వేస్ట్ అంట. తెలుగు 360 టాక్సిక్ రివ్యూ దిస్ షిట్ హ్యాస్ హిట్ ద సీలింగ్ అంట. ఒక అజ్ఞాతవాసి, ఒక బ్రహ్మోత్సవం, ఒక ఆదిపురుష్, ఒక శక్తి, ఒక గేమ్ చేంజర్, ఒక టాక్సిక్, వాయబ్బా అంతా ఆ రేంజ్లో డిజాస్టర్ అంటున్నారు మరి ఈయనైతే. 0.5 అవుట్ ఆఫ్ 5 టోనీ. నెక్స్ట్ సినీ హబ్ వాళ్ళు ఏమంటున్నారంటే బీవేర్ ఆఫ్ ఫేక్ రివ్యూస్ ఫ్రమ్ తెలుగు మీడియా అంటా ఉన్నారు. తెలుగు మీడియా కావాలని ఈ టాక్సిక్ మీద అయితే ఫేక్ రివ్యూస్ అయితే ఇస్తున్నారంట అని ఇతనైతే అంటా ఉన్నాడు. మరి పాపం ఇన్ని ఇయర్స్ కష్టపడి యష్ సినిమా చేశాడు, మరి ఇంత నెగిటివిటీ చేయకుండా మూవీ చూసైనా రివ్యూస్ ఇవ్వండి అని శ్రీనివాస్ అంటా ఉన్నారు. ఇదంతా ఒక పక్క అయితే దిల్ రాజు మాఫియా ఇరుముడిని తొక్కేస్తున్నారు, మొత్తం స్క్రీన్స్ అన్నీ ఇది టాక్సిక్కే ఇచ్చారని చెప్పారు కదా, అదైతే కవర్ చేయడానికి మనోళ్ళు ఒక ట్వీట్ అయితే వేశారు. సూపర్ కంగ్రాచులేషన్స్ టు అవర్ మాస్ మహారాజా అని రవితేజ గారిని కలిసి నెక్స్ట్ మూవీ అయితే అనౌన్స్ చేశారు. దాగుడు మూతల దండాకోర్ అంట, ఎంటర్టైన్మెంట్ హార్డ్ కోర్ అంట, డైరెక్టెడ్ బై హర్షిత్ గోలీ. వీళ్ళేమో ఇది ఒకటి కవర్ డ్రైవ్ అయితే వేశారు, మేమేం తొక్కడానికి ట్రై చేయట్లేదురా బాబు, నెక్స్ట్ మూవీ ఆయనతోనే చేస్తున్నాము అని చెప్పేసి మూవీ కూడా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇంకోటేమో ఈ టాక్సిక్ మూవీకి టికెట్స్ అయితే హైక్ అయినాయంట. సింగిల్ స్క్రీన్స్ అయితే 50 రూపీస్, మల్టీప్లెక్సెస్ అయితే 100 రూపీస్ ఫర్ 10 days అయితే ఉంటాయంట. ఈ టికెట్స్ అయితే హైక్ అయ్యాయి. మరి ఇది పాత వీడియో ఒకటి బయట పెట్టారు. మరి రేట్లు పెంచాం, ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్ల ఇక్కడ నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. టికెట్ రేట్లు పెంచామని గవర్నమెంట్ జీవో ఇచ్చినా కూడా పెంచారంట. అంత సొల్లేసి ఇప్పుడేమో టికెట్ రైస్ల కోసం వెళ్ళి గవర్నమెంట్ అడుక్కొని తెచ్చుకున్నారు. ఇది పెద్ద రిలీజ్ అప్పుడు జరిగింది కదా ఈ గోలంతా, మరి అది పెద్ద మూవీ కోసం కావాలని చేశారు. అయితే మరి అప్పుడేమో టికెట్ ప్రైజులు పెంచమన్నారు, ఇప్పుడేమో టికెట్ ప్రైజులు పెంచుకొని వచ్చారు. ఇది మరి మొత్తానికి టాక్సిక్ దాని మీద అయితే చాలా నెగిటివ్ రివ్యూస్ అయితే వచ్చాయి బయట. యూట్యూబ్లో కూడా రివ్యూస్ చాలామంది బ్యాడ్ రివ్యూసే ఇచ్చాడు రాడ్ మూవీ అని చెప్పేసి. కానీ కొంతమంది ఏమో బాగుంది, సూపర్ ఉంది అది అంటా ఉన్నారు. మరి ఎవరైనా మూవీ చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. టాక్సిక్ ఒక పాన్ ఇండియా సూపర్ హిట్టా లేకుంటే రాడ్ మూవీ అని. నెక్స్ట్ వారణాసి తర్వాత మహేష్ బాబు గారు అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నట్టుగా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. కానీ అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి అనిల్ రావిపూడి గారు అయితే కన్ఫర్మ్ చేశారు. ఆయన అయితే మూవీ చేయట్లేదంట. రాజమౌళి గారి మూవీస్ తీసిన తర్వాత ఆ నెక్స్ట్ మూవీ అయితే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, అదొక కర్స్. ఆ కర్స్లోంచి ఈయన అయితే బయటపడతా ఉన్నాడు. మరి మహేష్ బాబు గారు ఏదైనా చిన్న మూవీ ఒకటి ఫాల్తూ మూవీ ఒకటి ఏదో ఒకటి తీసేసి ఆ ఖర్చు పోగొట్టుకోవడానికి అలా రిలీజ్ చేసి ఆ ఖర్చు పోగొట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ వారణాసి తర్వాత పెద్ద మూవీ ప్లాన్ చేసి పెద్ద డిజాస్టర్ తెచ్చుకునే దానికన్నా చిన్న మూవీ ఒకటి చిన్న బడ్జెట్లో ఏదో ఫార్మాలిటీ అలా తీసి రిలీజ్ చేసి అది ఫ్లాప్ అవుతుంది, ఆ ఖర్చు అలా పోతుంది. అలా చేయడం మేలు మరి మహేష్ బాబు. నెక్స్ట్ ఇతను శ్రీకాంత్ అయ్యంగారు ఏదో అంటున్నారు చూడండి. సినిమా తీశారు, ఏదో ఇష్టపడి సినిమా తీశారు, ఏదో ఒకటి రక్షక దేవుళ్ళారా రండి బా సినిమా ప్లీజ్. ఓటీటీలో చూస్తాం, చేతిలో చూద్దాం, ఎన్ని రోజులు చూస్తారు. పెళ్లి కూడా అట్లా చేసుకుంటాం, హనీమూన్ కూడా అట్లా చేసుకుంటాం. ఏంటి మనమందరం సినిమా థియేటర్లకి రండి, ఓటీటీలో చూసేవాళ్ళు పెళ్ళిళ్ళు హనీమూన్లు అట్లా చేసుకుంటారా అంటున్నాడు. అదేం కంపారిజన్ రా బాబు. వీళ్ళ సినిమా తీసినారంట ఇంకా మనం చూడాల్సిందే అంట, లేకపోతే ఇట్లా అంటారంట జనాల్ని. మీకు ఓటీటీల వల్ల అంత ప్రాబ్లం అయినప్పుడు ఓటీటీలకు ఎందుకు ఇవ్వడం? మరి సినిమా రిలీజ్ అయిన ఒక 6 months 1 year తర్వాత ఇచ్చుకోండి. అంత ఓటీటీలు జనాలు చూడకూడదు అంటే వాళ్ళ ఇష్టం, అది జనాలు టికెట్ కొనుక్కొని ఎందుకు రావాలా మీ సినిమాకి ఎందుకు రావాలా?
నువ్వేమన్నా పెద్ద బాహుబలి రేంజ్లో సినిమా తీసినావా? జనాలు మంచి సినిమా పోతే ఒకటి, మనకి ఏదన్నా ఉండాలా, మనం చూసిన దానికి పెట్టి డబ్బులు పెట్టిన దానికి మనకి మంచి సినిమా చూడాలనుకుంటారు. కానీ ఇంకా వారం వారం రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడాలంటే ఎట్లయితుంది? మళ్ళీ ఓటీటీలో 200 ఉంటుంది ప్రైస్, మంత్లీనో లేదంటే 2 monthsకో అలాగా. మీరు ఒక్కొక్క సినిమాకి 200 పెట్టాలంటే మరి ఇంకా నువ్వు ఈరా డబ్బులు పెట్టి చూస్తాం. అప్పుడు ఇష్టపడి సినిమా తీశారంటే ఎవరు తీయమన్నాడు? వేరే ఏమైనా బిజినెస్లు చేసుకోండి అంతగా డబ్బులు కావాలంటే. ఏమో ప్రతివాడు వారం వారం ఒక సినిమా తీయడము, జనాలు రావట్లే, జనాలు సినిమాలు చూడడం రాడు, రివ్యూల వల్ల దొబ్బింది అంటాడు ఒకడు వచ్చి. ఒక పని చేయండి, ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో బయట ప్రతి థియేటర్ బయట ఒక హుండీ పెట్టండి. మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి టికెట్లు కొనుక్కొని ఆ హుండీలో కొంచెం డబ్బులు వేసిపోతారు, మీకు అప్పుడు వస్తాయి డబ్బులు. తీసే ప్రతి సినిమా వారానికి ఒక 2-3 సినిమాలు రిలీజ్ అవుతాయి. అట్లా ప్రతి సినిమా చూసుకుంటా ఉంటాడు. నెక్స్ట్ యూపీఐ వచ్చి 10 years అయిందంట. ఆయన వీడియో, ఈ చిదంబరం ఈయన వీడియో అయితే సర్క్యులేట్ అయితేనే ఉంది. buy potatoes and tomatoes and pay 7 rupees 50 paisa by credit card. What will the poor lady do? Does she have a POS machine there? Is it connected to a electricity source? Is there Wi-Fi there? Is the internet working there? ఆయన ఏమంటాడంటే, మీరు ఎక్కడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు ఏదైనా టొమాటోలు పొటాటోలు కొన్నారు ఒక చిన్న షాప్లో, అక్కడ అమ్ముకునే వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుందా, వైఫై ఉంటుందా, ఎలా వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. కానీ ఇప్పుడేమో మన వాళ్ళు మంచి స్కానింగ్ సిస్టమ్ తెచ్చేసి, యూపీఐ తెచ్చేసి, చిన్న చిన్న టొమాటోలు ఎక్కడికి వెళ్ళినా కానీ యూపీఐని అయితే తెచ్చారు. ఆ చిదంబరం అనే ఆయన కాంగ్రెస్ అతను, వాళ్ళు ఎప్పటికీ మన డెవలప్మెంట్కి అడ్డుగా ఉంటారు అని అయితే వీళ్ళైతే చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. 10 years అయింది, మిమ్మల్ని మీరు రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నాము అని అంటూ ఉన్నారు. మరి నెక్స్ట్ గ్వాలియర్లో ఒక కార్ని అయితే సీజ్ చేశారంట. 3400 లిప్స్టిక్ మార్క్స్ అయితే ఉన్నాయంట. ఆ ఓనర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయితే పెట్టిందంట. అతని మీద 5500 చలాన్ కూడా వేసి అతని చేతే అవన్నీ క్లీన్ అయితే చేయించారంట. అది ఆర్టిస్టులను కూడా అలా చేస్తారా? ఇప్పుడు మాడిఫై చేసుకున్నారు, ఇది కూడా ఒక మాడిఫికేషన్లో ఒక పార్ట్ అనుకోవచ్చు కదా. లేదంటే అక్కడ మాడిఫికేషన్స్ అలో లేదేమో గ్వాలియర్లో. ఏదో దీనికి అయితే రేపులు చేసిన వాళ్ళని వదిలేస్తారు, కానీ ఇట్లా లిప్స్టిక్లు అవి వేసుకున్న వాళ్ళని ఇట్లా ఫైన్లు వేస్తారు అంటా ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు దళిత్ వాయిస్ అంట, వీళ్ళు ఒక వీడియో అయితే పెట్టినారు. ఇది చికెనో బీఫో మరి ఇదైతే వండుకుంటా. ఈమె ఈ మనుస్మృతిని పట్టుకొని సిగరెట్ కాలుస్తా ఇంత అవమానించడం అవసరమా? ఒక రిలీజియన్ మీద ఇంత హేటు అవసరమా? వీళ్ళు ఇవన్నీ చేసి వీళ్ళకి ఏమన్నా లాభం ఉంటుంది అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వమే. అది ఇంకా దారుణంగా బీజేపీకి అయితే ఓట్లు పడతాయి. ఇలాంటివన్నీ చూసినప్పుడల్లా బీజేపీకి ఓటర్స్ అయితే పెరుగుతారు. ఆ సిగరెట్ వీడియో చూడడు, స్మోకింగ్ అండ్ మనుస్మృతి ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అంట. పవన్ ఖేరా అంట, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మళ్ళా వీడు చైర్మన్ మీడియా పబ్లిసిటీ డిపార్ట్మెంట్, కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ వాడు. స్మోకింగ్ అండ్ మనుస్మృతి ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అంట. వీళ్ళు ఇలా కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్గా ఒక హిందూయిజాన్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకే లాస్. అది వీళ్ళకి ఓట్స్ అయితే వచ్చే ఓట్స్ కూడా పోతాయి గ్యారంటీ. చూడండి కావాలంటే. ఇవి మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.